క్షణక్షణం పోరాటం కనంకన్న ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో పెద్ద ఎత్తున ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. వెలుగు వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు. ఎంపీపీ వెలుగు చంద్ర ఆధ్వర్యంలో చీరలు పంపిణీ. మేదర సంఘం నేత తాలే సుబ్బు అన్నదాన కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ నేతృత్వంలో పలు చోట్ల కేక్ కటింగ్ తో శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతి త్వరలో బాధ్యతలు చేపట్టనున్న నల్లారి రెడ్డి సామాజిక వర్గంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి. ఇదివరకే 2 కమ్మలు 2 కాపులకు అవకాశం. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్న కిరణ్ తోనే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని నమ్మకం. యాటిట్యూడ్ ఇది జగన్ ను ప్రతిసారి ముంచేస్తుందా? ఇది తన సొంత సంస్థల జగన్ భావిస్తున్నారా? చెప్పడానికి ఎవరికి అవకాశం ఇవ్వడం లేదా? అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షం జగన్ యాటిట్యూడ్ ఇంతే అంటున్నా జగన్ మారడం లేదా? డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలోని పలు ప్రాంతాల్లో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్టలో గల వెలుగు సంస్థ వృద్ధాశ్రమంలోని 60 మంది వృద్ధులకు ప్రత్యేక పాఠశాలలోని 130 చిన్నారులకు నిత్యావసర సరుకులు, కాస్మెటిక్స్, బుక్స్, చాక్లెట్లు దేవరెడ్డి పద్మజరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అజయ్, సందీప్ చేతుల మీదుగా అందజేశారు. ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ మేదర్ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత, తాలే సుబ్బు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం మేదర వీధిలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లె పట్టణం 14వ వార్డులో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టిన వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఏ కరీముల్లా. 14వ వార్డులో కౌన్సిలర్ షబానా ఆధ్వర్యంలో జరిగిన ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఏ కరీముల్లాతో పాటు మాజీ ఇరిగేషన్ డైరెక్టర్ దండాల రవిచంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ హస్మత్ జాన్, ఎర్రం రెడ్డి, రామాదేవి, సుమియా, రఫీ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మదనపల్లి మండల ఎంపీపీ శ్రీమతి రెడ్డమ్మ, వెలుగు చంద్రల ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన రెడ్డమ్మ, వెలుగు చంద్రలు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటిఎం సర్పంచ్ ఆనంద పార్థసారథి, ఆర్బీకే చైర్మన్ శివారెడ్డి, వైస్ సర్పంచి తలారి కృష్ణప్ప ఖాదార్ బాషా, సింగిల్ విండో డైరెక్టర్ వీరప్రతాప్, యూత్ లీడర్ రెడ్డి శేఖర్, మోహన్, అంజీ, బాలు, మనోజ్, శశి తదితరులు పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొనడం జరిగింది. 1997వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి వెలుగు సంస్థ ప్రస్తుతం 190 మంది దివ్యాంగులు మరియు వృద్ధ మహిళలకు సహాయ సహకారాలు అందజేస్తుంది. ఈరోజు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా దివిరెడ్డి పద్మజారెడ్డి గారు, దివిరెడ్డి అమర్నాథ్ రెడ్డి గారు మరియు అజయ్ గారు, సందీప్ గారు ఓల్డేజ్ హోమ్కి నిత్యావసర వస్తువులు, కాస్మెటిక్స్ మరియు పిల్లలకు బుక్స్, చాక్లెట్స్ అందజేయడానికి విచ్చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, నలుగురి కోసం బ్రతికే మీకు నవ్వెంతటి ఆనందం ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు అందించాలని ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. ఎంపీ మిథున్ రెడ్డి సార్ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి దివిరెడ్డి పద్మజారెడ్డి గారికి, అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా వెలుగు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిథున్ రెడ్డి సార్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ సర్, హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు డియర్ సర్, మెనీ గ్రీటింగ్స్ టు యు. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear sir. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you, sir. Happy long life to you.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ కు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయాలని 5 ఏళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఏపీలో అధికారం కోల్పోయాక జగన్ కు ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. దీంతో జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. 5 ఏళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఆదేశించగా విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్ పాస్పోర్ట్ కాలపరిమితమని ఏడాదికి కుదించడంతో పాటు పలు షరతులు విధించింది. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 5 ఏళ్ల గడువుతో జగన్ కు పాస్పోర్ట్ జారీ చేయాలని తీర్పు చెప్పింది. బుధవారం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు జైలులో సురేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి పదవీ కాలం తొందరలోనే ముగియనుంది. ఆమె 2022లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అనూహ్యంగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో అధ్యక్ష పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే. ఈ క్రమంలో త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఇప్పుడు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగుతోంది. దీని తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని హైకమాండ్ ఆలోచన చేస్తుందట. ఉమ్మడి ఏపీ 2 విభజించిన తర్వాత సుదీర్ఘకాలం ఖమ్మంపాటి హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయన అనంతరం సోము వీర్రాజుకు పగ్గాలు ఇచ్చారు. ఆయన నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి అవకాశం దక్కించుకుంది. ఇలా చూసుకుంటే మొత్తం 4 ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేస్తే 3 కోస్తాకు చెందిన వారే ఉండటం విశేషం. పైగా 2 కమ్మ 2 కాపులకు బీజేపీ అవకాశం ఇచ్చినట్లయింది. అలా సామాజిక ప్రాంతీయ సమతూకం పాటించిన బీజేపీ విభజన ఏపీలో తొలిసారిగా ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి గట్టి పట్టుందని భావిస్తున్న రాయలసీమ నుంచి ఒక కీలక నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తుందని అంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగానే పార్టీ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఆయనకు పార్టీ జాతీయ నేతగా భావిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరో అవకాశంగా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టడం, ఉద్యమ సమయంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతో పాటు లీడర్షిప్ లక్షణాలు ఆయనకు ప్లస్ గా మారాయి. దీంతో పాటు ఓసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఈయన్ని అధ్యక్షుడిగా నియమించుకున్నదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేయాలని పోలీసులను ఆదేశించాలంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా, ఆరోపణల్లో నిజానిజాలు పరిశోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కోనేటి ఆదిమూలం ఆరోపించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై జరిగింది హనీ ట్రాప్ అంటూ ఆదిమూలం పిటిషన్లో పేర్కొన్నారు. 72 ఏళ్ల వయసులో తాను గుండెకు స్టెంట్ వేయించుకున్నానని పిటిషన్లో పేర్కొన్నారు. మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చకుండా పోలీసులు కేసు నమోదు చేశారని, దీనిని కొట్టివేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి లొంగదీసుకున్నారంటూ ఓ మహిళా నేత ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు విడుదల కావడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇక అధినేత ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఘటన వెనుక తన తప్పు లేదని కోనేటి ఆదిమూలం చెప్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వైసీపీ చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఇది హనీ ట్రాప్ అంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ వారి సహకారంతో వాల్మీకిపురంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో డిజైనింగ్ ది డిజిటల్ వరల్డ్ ఆన్ ఇంటరాక్షన్ టు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలు పాఠశాలలోని 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు వెబ్ డెవలప్మెంట్ పై శిక్షణతో పాటు దాని ఉపయోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు ఏ కృష్ణవేణి, బి భాస్కర్ మరియు బి విద్యశ్రీలు విద్యార్థులకు శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో ఏ కృష్ణవేణి మాట్లాడుతూ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీల ప్రయాణం ఇంటర్నెట్ ప్రారంభ రోజుల్లో సాధారణ HTML పేజీలతో ప్రారంభమైంది. కాలక్రమేణా పురోగతి స్టైలింగ్ కోసం CSS మరియు ఇంటరాక్టివిటీ కోసం జావా స్క్రిప్ట్ ను చేర్చడానికి దారితీసింది. ఈ పరిణామం స్టాటిక్ వెబ్సైట్లను డైనమిక్ మరియు ప్రతిస్పందించే ప్లాట్ఫామ్లుగా మార్చింది. ఈ రోజు మనం కలిగి ఉన్న సంక్లిష్టమైన మరియు ఫీచర్ రిచ్ వెబ్ అప్లికేషన్లకు వేదికను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో విద్యార్థులు అసలు ఇంటర్నెట్ ద్వారా మనం చేసే ప్రతి పని కూడా వెబ్ పేజీ మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలని, వాటిని తయారు చేయడానికి వెబ్ డెవలప్మెంట్ టూల్స్ నేర్చుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ మాట్లాడుతూ వెబ్ డెవలప్మెంట్ కు మూలం HTML అని, ఇందులోని ట్యాగ్స్ మనకు పేజీ డిజైన్ కు వాడతారని, ప్రతి పేజీను ట్యాగ్స్ చాలా ముఖ్యమని అన్నారు. విద్యార్థులు తమ స్కూల్ దశలోనే వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ లో వెబ్ పేజ్ డెవలప్మెంట్ చేసే విధానాన్ని విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల బీటెక్ విద్యార్థి సమన్వయకర్తలు టి చైతన్య, డి దినేష్ కుమార్ రెడ్డి, టి గోకుల్ కృష్ణ, ఓ తరుణ్, బి హారిక, ఎస్ గౌతమి, ఏ కుశల మరియు కె మల్లికలు పాల్గొన్నారు. యాటిట్యూడ్ ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ పార్టీ నేతలు ఏ ఇద్దరు కలిసినా ఆయన యాటిట్యూడ్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అనే మాట వినిపిస్తుంది. ఇదే మాట అధికార పార్టీ నాయకులు జగన్ గురించి చర్చించిన ప్రతిసారి చెబుతున్నారు. జగన్ యాటిట్యూడే అంత అనే మాట వీరి మధ్య కూడా వినిపిస్తుంది. ఇంతకీ అసలు ఏంటి జగన్ యాటిట్యూడ్? ఎందుకింతగా చర్చకు వచ్చింది? జగన్ ఆది నుంచి కూడా తన పార్టీని కార్పొరేట్ సంస్థగానే భావిస్తారు. తను పెట్టుకున్న పార్టీ తన మాటే శాసనం అనే మాటే ఉంటుంది తప్ప వేరే మాటే ఉండదు. ఇది వాస్తవం కూడా. కాంగ్రెస్ నుంచి విడివడి సొంతగా జగన్ పార్టీ పెట్టుకున్నారు. దీనిలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. అప్పుడప్పుడు ఏవైనా నచ్చితే మాత్రమే ఇతరుల అభిప్రాయాలను ఆయన తీసుకుంటారు. లేకపోతే తను పెట్టుకున్న సంస్థల నుంచి తనకు నచ్చిన విధంగానే ముందుకు సాగుతారు. దీంతో పార్టీ ఆవిర్భవించిన మొదట్లో జగన్ ను ఎంతటి సీనియర్లు అయినా సరే సార్ అని పిలవాలన్నది మొదటి యాటిట్యూడ్. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేద్దామని పెద్దిరెడ్డి లాంటి వారు సూచించినా జగన్ వినలేదు. ఈ ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు పింఛన్ ను 4,000 రూపాయలకు పెంచుతానని చెప్పారు. దీనిపై కొందరు కీలక వైసీపీ నాయకులు జగన్ కు చెప్పారు, మనం కూడా పెంచుదామన్నారు. కానీ ఆయన తన వైఖరిని ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల ప్రచారం వద్దన్నా ఆయన వినలేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలోనూ జగన్ వెల్ విషర్స్ విభేదించారని చెబుతారు. ఇక నాయకులను మార్చే విషయంలోనూ కొందరు వద్దన్నారు. గెలిచే గుర్రా లేరని చెప్పారు. కానీ జగన్ తన వైఖరినే అమలు చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. అయినా ఆయన తన యాటిట్యూడ్ ను మార్చుకోలేకపోయారు. తాము మంచి చేసి ఓడామని ఒక నినాదం ఇచ్చారు. ఇది అందరికీ నచ్చలేదు. ఇక పార్టీ నుంచి వెళ్లిపోయే నేతలను కనీసం పిలిచి మాట్లాడాలని కొందరు నాయకులు సూచించారు. కానీ ఇది జగన్ యాటిట్యూడ్ కు వ్యతిరేకం. నేను పెట్టుకున్న పార్టీ, వాళ్ళు వచ్చారు, అవకాశం ఇచ్చాను, వారు వెళ్తే పోని, వేరే వారికి అవకాశం ఇస్తాను అన్న ధోరణిలోనే ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వం తప్పులు అంటూ ఏం జరిగినా చంద్రబాబు జగన్ పై నెట్టేస్తున్నారు. దీనిని బలంగా ఎదిరించాలని అన్న నాయకుల మాట జగన్ వినిపించుకోవడం లేదు. ఇది ఆయన యాటిట్యూడే అని అంటున్నారు. అంతా ప్రజలే తెలుసుకుంటారని ఆయన చెబుతున్నారు. దీంతో అసలు జగన్ యాటిట్యూడ్ ఏంటో అర్థం కాక వైసీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. మదనపల్లె ట్రాఫిక్ సిఐగా లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సిఐ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టి ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తానన్నారు. అలాగే వాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలతో నడిపేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో 1 వే అమలు చేస్తామన్నారు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు, 7 అరెస్ట్. తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7గురిని అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావులేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయాలను పూర్తిగా మంటగలుపుతున్నారు. పోలీస్ వ్యవస్థ సమయానికి అన్నిటిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుక ఎంతో కొంత భయం ఉందని, లేకుంటే యువత మరింత దిగజారిపోతుందని పెద్దలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ ను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురిగిలో నదీం అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీం రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ ను సంప్రదించారు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూమ్ కు నిప్పట్టించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ అయింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో పెద్ద ఎత్తున ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. వెలుగు వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు. ఎంపీపీ వెలుగు చంద్ర ఆధ్వర్యంలో చీరలు పంపిణీ. మేదర సంఘం నేత తాలే సుబ్బు అన్నదాన కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ నేతృత్వంలో పలు చోట్ల కేక్ కటింగ్తో శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త చీఫ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతి త్వరలో బాధ్యతలు చేపట్టనున్న నల్లారి. రెడ్డి సామాజిక వర్గంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి. ఇదివరకే 2 కమ్మలు 2 కాపులకు అవకాశం. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్న కిరణ్తోనే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందని నమ్మకం. యాటిట్యూడ్ ఇది జగన్ను ప్రతిసారి ముంచేస్తోందా? ఇది తన సొంత సంస్థల జగన్ భావిస్తున్నారా? చెప్పడానికి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదా? అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షం జగన్ యాటిట్యూడ్ ఇంతే అంటున్నా జగన్ మారడం లేదా? క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.